హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం పంచదార వాడకుండా కాజు బర్ఫీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం స్వీట్ షాప్లో లాగే వస్తాయండి. కేవలం 10 నిమిషాల్లో మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ కాజు బర్ఫీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా 1 కప్పు జీడిపప్పుని అలాగే 1/2 కప్పు పటిక బెల్లాన్ని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ పటిక బెల్లం ప్లేస్లో మీరు పంచదార కానీ లేదంటే బెల్లం కానీ వాడుకోవచ్చండి. ఇలా పటిక బెల్లం వేసి చేయడం వల్ల బర్ఫీ అనేది మనం పంచదారతో చేస్తే ఏ విధమైన టేస్ట్ కలర్ వస్తుందో అదే విధంగా వస్తుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పటిక బెల్లం వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా రావాలండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో జీడిపప్పును కూడా వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. మనకిది పౌడర్లా రావాలండి, పేస్ట్ లాగా మాత్రం అస్సలు రాకూడదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పటిక బెల్లం మిశ్రమాన్ని వేసుకోండి. ఇందులోకి ఒక 1/2 కప్పు నీళ్లు కూడా పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే జీడిపప్పు పటిక బెల్లం తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు నీళ్లు కూడా పోసుకోండి. ఈ పటిక బెల్లం మొత్తం కరిగి మనకి పాకం రావాలండి. అప్పటి వరకు కూడా ఈ విధంగా తిప్పుతూ ఉడికించుకోండి. ఈ విధంగా బాగా మరిగేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుందన్నమాట పాకం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ మొత్తాన్ని కూడా వేసుకుందామండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, గుర్తుంచుకోండి. ఈ మిశ్రమం మొత్తం కూడా ఇందులోకి బాగా కలిసేలాగా స్పాచులా సహాయంతో కలుపుకుంటూ ఉండాలండి. ఒక 3-4 నిమిషాలకి ఈ మిశ్రమం మొత్తం కూడా పాకంలోకి కలిసి ఈ విధంగా స్మూత్గా తయారవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుతూనే ఉండాలండి. ఒక 4-5 నిమిషాలకి ఈ మిశ్రమం మొత్తం కూడా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పటి వరకు కూడా మీరు విధంగా కలుపుతూ ఉండాలండి. ఈ మిశ్రమం మొత్తం కూడా కొద్దిగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదండి, ఇలా వస్తే సరిపోతుందన్నమాట. కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని చల్లారిన తర్వాత మనం ఈ విధంగా ఉండలాగా చుట్టామనుకోండి, ఇది ఉండలా అవ్వాలన్నమాట. ఇలా అయితే కనుక మనం బర్ఫీ చేసుకోవడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా కొద్దిగా చల్లారనివ్వాలండి. ఈ విధంగా తిప్పుకుంటూ మనం చల్లార్చుకున్నాం అనుకోండి, కొద్దిగా ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గర పడుతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ముద్దలాగా తయారవుతుందండి. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం బటర్ పేపర్ మీద కానీ లేదంటే ప్లేట్ మీద కానీ ఈ విధంగా వేసుకొని మనం చక్కగా చపాతీ కర్రీకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని రోల్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి. మనకి బయట స్వీట్ షాప్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా వస్తుందన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే షుగర్ ఫ్రీ కాజు బర్ఫీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుంటానండి. అప్పటి వరకు కూడా బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.